బీఆర్ఎస్ నేత చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో కార్మిక సంఘాల నేతలు కార్మికులను ఉద్దేశించి బాల్క సుమన్ మాట్లాడారు. ఇక ఈ సందర్భంగా మిలిటెంట్ తరహా కార్యకలాపాలు చేయాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు. సింగరేణి ఆఫీసులు తగలబెట్టాలని, రైల్వే పట్టాలను కోసిపారేయాలని అన్నారు. ఇక సోషల్ మీడియా ప్రచారం కాదని మిలిటెంట్ తరహా యాక్టివిటీ చేపట్టాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. రావాలంటే కోల్బెల్ట్ ఏరియాలో పునర్వైభవం రావాలంటే మీరు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టురు మందవారి డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టురు, పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు గట్లు ఉండాలి. కానీ పెట్టురు రోజు గోవర్కంలో ప్రోగ్రామ్ పెట్టురు, ఈశ్వరన్న ముంగట పెట్టురు, పోతే ఈశ్వరన్న కూడా పెడతారు జైలుకునేలా. కొత్తగూడెంలో రవాణాన్ని ముంగట పెట్టి నేనేమంటున్నా, కార్మికులు మనల్ని లోన్ చేసుకోవాలి. వీళ్ళు మా కోసం కొట్లాడుతురు, తనలాడుతురు, కష్టపడుతురు, లాఠీ చార్జీలు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. మా కోసం కొట్లాడినందుకు వీళ్ళని ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేసి పారేసారు, వీళ్ళని జైల్లో పెట్టిరు అరే అని వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద.